నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ, ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. శ్రీ మాత్రే నమః. హిందూ సాంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతీ అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశాలతో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించింది అని, ప్రతి అవతారం నుంచి మరొక 2 రూపాలు వెలువడతాయనేది కథనం. అనగా 3 రూపాల నుంచి ప్రతి అవతారం నుంచి 2 చొప్పున అంటే 6. 3 + 6 9 స్వరూపణలుగా అనగా నవదుర్గలుగా దుర్గాదేవిని పూజిస్తారు అనేది కథనం. దుర్గాదేవికి మరొక పేరు దుర్గతి నాశిని, అంటే బాధలను తొలగించేది. ఆమె పేరు తన భక్తులని రక్షించే మరియు ప్రపంచం నుంచి చెడును తొలగించే పాత్రను సూచిస్తుంది అని చెప్తుంది. దుర్గా పురాణం శాంతి, శ్రేయస్సు మరియు ధర్మాన్ని బెదిరించే చెడులు మరియు దయ్యాల శక్తులను ఎదుర్కోవటం చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఇది చెడుపై మంచి శక్తిని సూచిస్తుంది. అణగారిన వారి విముక్తి కోసం దుర్గ తన దైవిక కోపాన్ని దృష్టులపై విప్పిస్తుంది అని నమ్ముతారు మరియు సృష్టిని శక్తివంతం చేయటానికి విధ్వంసం కలిగిస్తుంది. దుర్గ ఒక మాతృమూర్తిగా కనిపిస్తుంది మరియు తరచుగా సింహం లేదా పులిపై స్వారీ చేస్తున్న ఒక అందమైన మహిళగా చిత్రీకరించబడింది. అనేక ఆయుధాలతో ఒక్కొక్క ఆయుధాన్ని కలిగి ఉంటుంది. హిందూ మతంలో దుర్గా ఒక ముఖ్యమైన దేవత. ఆమె అత్యంత ప్రముఖమైన మరియు అత్యంత గౌరవనీయమైన భారతీయ దేవతలలో ఒకరు. మాతృదేవత మహాదేవి యొక్క ప్రధాన లక్షణాలలో ఒకరిగా పూజింపబడుతుంది. రక్షణ, బలం, మాతృత్వం, విధ్వంసం మరియు విభేదాలు అన్నీ ఆమెతో ముడిపడి ఉంటాయి. దేవి భాగవత పురాణం ప్రకారం భువనేశ్వరి దేవి యొక్క 5 రూపాలలో ఆమె ఒకటి. ఆమె కథ శాంతి, శ్రేయస్సు మరియు ధర్మాన్ని బెదిరించే చెడులు మరియు రాక్షస శక్తులతో పోరాడటం లేదా చెడుపై మంచి విజయం గురించి చెబుతుంది. ఇది సృష్టిని శక్తివంతం చేయటానికి విధ్వంసం కలిగి ఉంటుంది. దుర్గాదేవి జననాన్ని తెలుసుకున్నట్టయితే దుర్గాదేవి మహిషాసురుడు అనే దుష్ట రాక్షసుడిని ఎదుర్కోవటానికి ఏర్పడింది. బ్రహ్మ, విష్ణు మరియు శివుడు తమ శక్తులను కలిపి 10 చేతులతో ఒక బలీయమైన స్త్రీ స్వరూపాన్ని నిర్మించారు. పవిత్ర గంగా జలాల నుంచి ఆత్మగా ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి దుర్గకు శారీరక రూపాన్ని ఇచ్చారు. శివుడు ఆమె ముఖాన్ని చెక్కగా ఇంద్రుడు ఆమె మొండెం చెక్కాడు. చంద్రుడు ఆమె స్తనాలను సృష్టించగా బ్రహ్మ ఆమె దంతాలను సృష్టించాడు. భూదేవి తన దిగువన మొండెంను, వరుణుడు ఆమె తొడలను మరియు మోకాళ్లను చెక్కాడు మరియు అగ్నిదేవి కన్నులను చెక్కాడు. ఫలితంగా ఆమె అన్ని ఇతర దేవతల సామర్థ్యాలను కలపటం ద్వారా ఉత్పత్తి చేయబడిన అంతిమ శక్తి. దుర్గాదేవి మహామాయ అని కూడా పిలుస్తారు. విశ్వవ్యాప్తంగా దుష్ట శక్తుల సృష్టి, సంరక్షణ మరియు నిర్మూలనకు బాధ్యత వహించే గొప్ప తల్లిగా ఆ తల్లిని చెబుతారు. మా శైలపుత్రి అనేది 9 రోజుల పాటు సాగే నవరాత్రుల హిందూ పండుగలలో మొదటి రోజున పూజించబడే దేవత. శైలపుత్రిని పర్వత కుమార్తె అని అనువదిస్తుంది. ఆమె శైలపుత్రి కాకముందు సతీదేవిగా జన్మించింది. బ్రహ్మదేవుని కుమారులలో ఒకరైన దక్ష ప్రజాపతికి ఒక కుమార్తె ఉంది. సతీదేవుడిని ఆరాధించింది మరియు అతనిని వివాహం చేసుకోవాలని కోరుకుంది. కానీ ఆమె తండ్రి దక్ష ప్రజాపతి తీవ్రంగా వ్యతిరేకించాడు. శివుడు అతని గౌరవప్రదమైన ఆడవారిని వివాహం చేసుకోవటానికి ఒక మురికివాడిగా ఉన్న సన్యాసి. కానీ ఇది సతీదేవి శివుడిపై ఉన్న ప్రేమను అడ్డుకోలేకపోయింది. తండ్రి వ్యతిరేకతతో అతనిని వివాహము చేసుకుంది. తపస్సు చేసి శివుణ్ణి దక్కించుకుంది అని చెబుతారు. నవరాత్రి వేడుకల మొదటి రోజున దుర్గాదేవి యొక్క అత్యంత శక్తివంతమైన అవతారాలలో ఒకరిగా పరిగణించబడే శైలపుత్రి ఈ అమ్మవారు. ఆమె చాలా శక్తివంతమైనది. త్రిశూలము మరియు కమలాన్ని పట్టుకొని నంది అనే ఎద్దును స్వారీ చేస్తున్నట్టుగా ఈ అమ్మవారు ఉంటుంది. శ్రీశైలంలో ఆ అమ్మవారిని శైలపుత్రిగా పూజిస్తారు. ఈరోజు ఆ అమ్మవారికి ఇష్టమైన కట్టె పొంగలిని నైవేద్యంగా పెట్టి ఈ అమ్మవారిని కొలుస్తారు. విజయవాడ మరియు ఇతర ప్రాంతాలలో మొదటి రోజున శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా పూజిస్తారు. త్రిపురుని భార్య అంటే ఈశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాలా త్రిపుర సుందరీ దేవి ఆధీనంలో ఉంటాయని చెబుతారు. అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయని, నిత్య సంతోషం కలుగుతుందని చెబుతారు. త్రిపుర సుందరీ దేవి శ్రీచక్రంలోని త్రిపురార్ధయంలో మొదటి దేవత.
షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అసలు బాలా త్రిపుర సుందరి అనే పేరు పరమ పవిత్రమైన పేరు అని చెప్తారు. ఈ తల్లి త్రిపుర సుందరి దేవి అయ్యవారు ఏమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వం కూడా అటువంటిది. త్రిపుర సుందరి అంటే మనలోని 3 అవస్థలు జాగృత్, స్వప్న, సుషుప్తి, ఈ 3 అవస్థలు లేక పురములకు బాల అధిష్టాన దేవత. ఈ 3 పురములను శరీరముగా చేసుకొని ఈ జగత్తు అంతటినీ అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది. మనం ఎన్ని జన్మలు ఎత్తినా ఈ 3 అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి. అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది. ఆవిడ ఆత్మస్వరూపురాలు. ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివస్వరూపముతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది అని చెప్తారు. బాలా త్రిపుర సుందరి దేవి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రంలో కూడా కనిపిస్తోంది. బండాసురుడు అనే రాక్షసుడు 30 మంది పిల్లలు, వీళ్ళందరూ అవిద్యావృత్తులకు సంకేతం. హంసలచే లాగబడుతున్న కన్యక అనబడే రథంపై వచ్చి 30 మంది బండాసుర పుత్రులను సంహరించింది. ఆ అసురులు సామాన్యులు కారు. ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాద్రి దేవతలను గడగడలాడించిన వారు, అంత భయంకరమైన వారు. వాళ్ళందరినీ ఒక్కతే కేవలం ఒక అర్ధచంద్ర బాణంతో సంహరించిందట. బాలగా కనబడుతున్న శక్తికి ఏమీ తక్కువ కాదు. బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతుంది. హంసల రథం అమ్మది. హంసల అంటే శ్వాసకు సంకేతం. ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు. ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని, మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనకు పిలువబడుతుంది. రోజు చదువుకోవాల్సిన శ్లోకం బాలా త్రిపుర సుందరి త్రిపురైశ్చత విద్యహే కామేశ్వరైచ ధీమహి తన్నో బాల ప్రచోదయాత్. అంటే ఈ అమ్మను భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వారిని శత్రువులు లేకుండా చేస్తుంది అని, ధన ధాన్యాన్ని పెంచుతుంది అని, ఆయుష్ను వృద్ధి చేస్తుంది, ఆరోగ్య బలాన్ని ఇస్తుంది అని దీని అర్థం. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ శ్రీదేవి ఆకుల.